Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. సభకు నమస్కారము. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి గౌరవ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడ్చల్ జిల్లా బాలాజీ గారికి, మరి అదేవిధంగా ఫ్యాషన్ షో ఉషా గారికి, ప్రో ఫ్యాషన్ డైరెక్టర్ ఉషా గారికి, అదేవిధంగా సిపెట్ నుంచి వచ్చిన గోవింద్కి, మరి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరికి, మరి మిగతా సెక్రటరీ గారికి, వీరందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా మరి ఎంతో చక్కగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ అయ్యి మరి చక్కగా ఈ వీడ్కోలు సభకు మీరందరు విచ్చేసిన మీ అందరికి కూడా మరి నమస్కారాలు తెలుపుకుంటున్నాము. మరి చాలా సంతోషము. ఇప్పటి వరకు మరి ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దగ్గర దగ్గర 300 మందికి మనం ఈ ప్రాంతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మరి ట్రైనింగ్ అంటే ఒక దగ్గర ఒక 80 లక్షల వరకు ఖర్చు పెట్టి మరి మీకు ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా మరి ఉచితంగా మరి కుట్టు మిషన్ కూడా ఇస్తున్నాము. మరి ఇదంతా కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ చేయటానికి మరి ముఖ్యంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మనం దగ్గర ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చామండి. 10,000 మందికి దగ్గర ఒక 56 కోట్లు ఖర్చు పెట్టి చేయటం జరిగింది. అందులో చిన్న ప్రోగ్రాం మీది అంటే చాలా తక్కువ ఖర్చు అనమాట. జస్ట్ ఒక 20-22 వేల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు మీ ప్రోగ్రామ్. అయితే ఇంకా చాలా మరి 56 కోట్లు ఖర్చు అయిందంటే మరి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా మంచి ఉన్నాయి మన ఎస్సీ కార్పొరేషన్ టేకప్ చేస్తున్నాయి. సో దాంట్లో మేము చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. మన హైదరాబాద్లో మరి దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక 10 ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ గచ్చిబౌలిలో ఉంది. మరి అదేవిధంగా నాక్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకు. ఇక్కడ ఈసీఐల దగ్గర ఎన్ఎస్ఐసి అని ఒకటి ఉన్నది, ఇంకో దగ్గర మరి సిపెట్ అని ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ ఇట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో. అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ తోటి అందరితోటి మేము ఎంఓయూ చేసుకుంటున్నాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో. ముఖ్యంగా అంటే వాళ్ళకు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఎందుకు ట్రైనింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు చాలామంది 10th క్లాసు ఇంటరు డిగ్రీలు పాస్ అయిపోయి ఉద్యోగాలు వస్తున్నాయా మన పిల్లలకు? రావట్లేదు. ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అంత ఈజీగా దొరకదు. ఉద్యోగాలు దొరకాలంటే ఎక్కడన్నా ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఏమడుగుతారు? ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో మన పిల్లల్ని ఎవరు టేకప్ చేస్తారు? సో కాబట్టి మేమేం చేసామంటే ఇప్పుడు మన తెలంగాణలోనే దగ్గర 2,40,000 మంది ఎస్సీ యువత నిరుద్యోగులు ఉన్నారు. 2.40 lakhs ఉన్నారు. మరి వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు మరి మిగతా ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళంతా కలిపితే దగ్గర 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. మీరందరికీ ఉద్యోగాలు మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? రావు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ఏం చేసిందంటే ఇట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ తోటి ఎంఓయూ చేసుకొని ఏం చేసామంటే మేమే పిల్లల్ని అక్కడికి పంపిస్తాం. మన పిల్లల్ని ఎస్సీ పిల్లల్ని పంపించి అక్కడ 3 నెలల నుంచి దగ్గర 6 నెలలు సంవత్సరం పాటు ఉచిత భోజన సదుపాయాలు, బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ ఫ్రీ. మీరు జస్ట్ ఎన్నో ఊర్ల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు మన పిల్లలు ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో. నేర్చుకున్న తర్వాత వాళ్ళకు మంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి మరి వాళ్లకు చక్కగా ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది ఎస్సీ కార్పొరేషన్. అదే ఎంఓయూ అంటే. మేము వాళ్లకు మన పిల్లలకు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఇన్స్టిట్యూట్కి మనం డబ్బులు ఇస్తామన్నమాట. సో అట్లాంటి ఒప్పందం చేసుకుంటాం. సో మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మన ఎస్సీ కార్పొరేషన్కి, మన తెలంగాణ గవర్నమెంట్కి ఉందండి. సో ఇట్లాంటి మరి నేను చెప్పాను కదా ఇప్పటి వరకు దగ్గర మరి ఒక 10,000 మందిని ఒక 52 కోట్లతోటి మనం ఇచ్చి వాళ్ళందరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. అవి కాకుండా ఇట్లాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఉద్యోగం ఇవ్వలేము, ఇందులో మిషన్ ఇస్తాము. ఇదే కాకుండా టైలరింగ్ కాకుండా జూట్ బ్యాగ్ మేకింగ్ అని ఉంది, అది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆడవాళ్ళు
వాళ్ళకి ట్రైనింగ్ ఒక 3 నెలలు ఇచ్చిన తర్వాత వాళ్ళే సొంతంగా నేర్చుకొని ఇంట్లో కుట్టుకొని చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్ఐసి ఉందని, అక్కడ ఈ పూల దండలు ఇవన్నీ చేయటానికి జ్యువెలరీ మేకింగ్ అన్నమాట, మీరు వేసుకుంటారు కదా, అట్లాంటి మరి కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. ఇక్కడే ఉంది అది కూడా ఎన్ఎస్ఐసిలో, మీరు అవి కూడా నేర్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో. సో ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి మీకు వెళ్ళటానికి భవిత పోర్టల్ అని ఉంది మన దగ్గర, మీరు రాసుకోండి. భవిత పోర్టల్ అని ఉంటుంది, దాంట్లో మీరు నమోదు చేసుకోవాలి. మీ పిల్లలు చదువుకోనుండి 10th పాస్ అయిపోయి డిగ్రీ పాస్ అయ్యి ఫ్రీగా ఉన్నారనుకోండి, అందులో మీ పేరు నమోదు చేసుకున్నా, లేకపోతే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ, మీరు వాళ్ళ ఆఫీస్కి వచ్చి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. మీకు ఇష్టమైన కోర్సు, మీకు చెఫ్ కోర్సింగ్ అని డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులన్నీ కూడా లిస్ట్ మన దగ్గర ఉంటుంది, మన ఈడీ గారి దగ్గర. మీకు ఇష్టమైన ఫీల్డ్లో, మీకు వంట వండటం ఇష్టం అనుకోండి, చెఫ్ ట్రైనింగ్కి వెళ్ళటానికి మేము 70,000 రూపాయలు ఇస్తాము ఒక్కొక్క క్యాండిడేట్కి. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఓన్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు పనిచేయాలనుకోండి, 1,00,000 రూపాయలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అక్కడ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం ఎయిర్పోర్ట్లో. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారనుకోండి, నాక్లో ట్రైనింగ్ ఇస్తాం, అక్కడ ఇచ్చి జాబ్ కూడా ఇప్పిస్తాం. మరి సిపెట్ అని ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దగ్గరలో చెర్లపల్లిలో, ప్లాస్టిక్ మౌల్డింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద మనం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇప్పించే బాధ్యత మనదే. సో మీ పిల్లలందరినీ మర్చిపోకుండా, మరి ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మీరు పాలు పంచుకొని చక్కగా మరి లబ్ధి పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.